జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, అసలు మొదటిగా గోచార గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో గోచార గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము. అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు. వక్రగతిలో ఉన్న మంగళ్ 21వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. వృశ్చిక రాశిలో 5వ తారీఖు వరకు బుధ భగవానుడు సంచారం చేస్తూ 6వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు. ఈ నెల సూర్యనారాయణమూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం, అంటే 14వ తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు. 14వ తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు. అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల 29వ తారీఖు నుంచి కుంభరాశిలోంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక 3 ఉన్నాయి. ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. మొదటి 2 నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి, దీని గురించి 12 వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ఛానల్లో ఉన్నాయి. అలాగే శశి శుక్ర యోగము, దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ రెండితో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము, తర్వాత 2వ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము. అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం. ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి. రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది. అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ 2 ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం. ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారో అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసింది. 15వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 15వ తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఇదేంటంటే దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము. ఇక్కడి నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము. 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతారో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది. చాలా అత్యద్భుతమైన సమయము. ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గరగా జరుగుతారు. అండ్ ఆయన అంటే ప్రయాణమే కదా, ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరంగా వెళ్తారు. ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది. అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దేవుడి దగ్గరికి వస్తారు, భూమి దగ్గరికి వస్తారు, భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది. అయితే సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది, దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి. అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇదొక విశేషాంశము. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో
అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే మకర లగ్నంలో కూడా పుట్టిన వాళ్ళకి మీకు ఈ మాసము అందరితోటి చాలా స్వీట్ రిలేషన్ ఉంటుంది. అందరితోటి అంటే అందరి తలల్లో నాలుకలాగా ఉంటారు. మీ గురించి ఎక్కువగా అనుకుంటారు అవతల వాళ్ళు. ఎలా అనుకుంటారంటే తిడుతూ అయితే అనుకోరు. మీ వ్యక్తిత్వాన్ని, అలాగే మీ హుందాతనాన్ని తెలుసుకుంటారు. అంటే చాలా విషయాల్ని గుంభనంగా భరిస్తున్నారు మీరు అన్న విషయం చాలామంది తెలుసుకుంటారు ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. అది మీకు చాలా ప్రశాంతతనిస్తుంది. అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్న విషయాన్ని అయితే మీరు నోటీస్ చేస్తారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చక్కగా అర్థం చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది మీకు. కుటుంబంలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉండడము, అలాగే మీకు కుటుంబ సభ్యులతోటి కూడా చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు మీరు. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ సమయము. అయితే ఉద్యోగస్తులకు ఏంటంటే శుభ సమయమే, కానీ ఈ మాసంలో ఏదో ఒక టైంలో కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే, కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ మాసం తర్వాత మీకు వాటిల్లోంచి బయటకు వస్తారు. చిన్న చిన్నవి అంటే మేజర్గా అయితే ఉండవు. అయితే ఇది కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీకు హెల్త్ ఇష్యూస్ అన్నవి మీకు ఈ మాసంలో లేవు. మీరు దాన్ని రూల్ అవుట్ చేసేసేయచ్చు. అంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు. సంతానానికి సంబంధించి మంచి శుభ సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు సంతానానికి సంబంధించి. అలాగే ఈ మాసంలో మీరు ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. కొత్త రెస్పాన్సిబిలిటీ దేనికి సంబంధించిందంటే మీకు ఇన్కమ్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే ఏం ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు ఇంకా డబ్బులు మీరు పెంచుకోగలుగుతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ మాసం ఎక్కువగా మీ ఆలోచన అంతా కూడా శ్రీలక్ష్మి అమ్మవారి చుట్టూ తిరుగుతుంది. శ్రీలక్ష్మి అమ్మవారు పరిపరి విధాలుగా ఉంటారు. ధనలక్ష్మి అమ్మవారి చుట్టూ, ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి చుట్టూ పరిపరి విధాలుగా తిరుగుతుంది. ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి చుట్టూ తిరగడం అంటే తెలుసు కదా, ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అంటే డబ్బులు సంపాదించుకుంటారనమాట. దానికి తగ్గట్టే ప్రణాళికలు ఈ మాసం కొంచెం ఎక్కువగా మీరు వేసుకుంటారు. అది మీకంతా కూడా సఫలీకృతం అవుతుంది. ఇది ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది. ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది. ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకల్పంలోనే ఉంటుంది కదా. పౌర్ణమి రోజు కానీ, ఏకాదశుల్లో కానీ, లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రతకల్పంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము 15వ తారీఖు నుంచి, జనవరి 15వ తారీఖు నుంచి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి. ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి. లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు. ఈ రెండిటికి శక్తి లేదు. ఒక్కొక్కసారి డబ్బు కావాలి, అలాగే ఓపిక కావాలి, అంటే ఆరోగ్యం సహకరించాలి. మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి. సో డబ్బుకి ఆరోగ్యానికైతే మనం ఏం చేయలేం. పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పరిస్థితులు అనుకూలించాం. ఏ కారణాల రీత్యా ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో పరిస్థితులు అనుకో, లేదా బిజీ షెడ్యూల్లో ఉంటారు, ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు, అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు. సో అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేకపోతే కనుక, చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి. ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నాడంటే ఈ 6 నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి. ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ 15వ తారీఖు
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు జపించిన, రోజంతా జపించిన, వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ, నమో భగవతే సత్యదేవాయ. సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము, దేవతలకి పగటి శుభ సమయము. ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో, ఇంక ఈ ఆయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు, మనల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకెళ్తారు. ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అనమటుకు అనుకోకండి. ఇది 6 నెలల వరకు మనకి పనికొచ్చే శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ. 15 మనం దక్షిణాయనప్పుడు కూడా దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం, ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే, ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటు వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగులు ఉంటాయి అన్నమాట. సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనమందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇలా సూర్యనారాయణమూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం. ఈ విధంగా సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి, సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదల్ని తెచ్చిపెట్టాలని, సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.